మరి మా పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అధికార పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళకి తెలుసు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారే కాదు, మరి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కాదు, దత్తత తీసుకోవడం జరిగింది. తప్పకుండా కూడా మున్సిపాలిటీలో స్పీడప్ అవుతాయి డెవలప్మెంట్ అంతా కూడా. మరి మొన్న వేరే కౌన్సిలర్స్ కానీ దయాకరావు గారు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు మున్సిపాలిటీలో కానీ ఇక్కడ తోరూరు బిజినెస్ పీపుల్లో కానీ ఆనాడు ఎంత పీస్ఫుల్గా ఉన్నారు, ఈనాడు బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా తోరూరులో ఎంత పీస్ఫుల్గా ఎంత గుండె ధైర్యంతో పండుకుంటున్నారు. ప్లస్ ఏ చిన్న రైతు కానీ ఏ చిన్న కార్యకర్త కానీ ఏ చిన్న ఓటర్ కూడా ఇక్కడ చిన్న మానవుడు, నేను అనేది ఓటరే వండాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ బిలాంగ్ టు పార్టీ. బట్ ఏ ఓటర్ అయినా కానీ ప్రశాంతంగా మనసు నిమ్మలంగా, తెలుగులో మన తెలంగాణలో చెప్పాలంటే మనసు నిమ్మలంగా ఈరోజు ఉంటున్నారు అని అంటే కబ్జాలు లేవు, దాచుకోవటాలు లేవు, మరి భయపెట్టించి కేసులు పెట్టడాలు లేదు, మరి ఇవన్నీ కూడా లేవు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన దగ్గర నుంచి, మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. సో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో అందుకోసమని బిజినెస్ ఓనర్స్ కూడా తప్పకుండా కాంగ్రెస్ పక్షపాతానే ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుంది. 16 వార్డులకి తప్పకుండా గెలుస్తూనే ఉన్నాం. మా కౌన్సిలర్స్ గెలిచి చూపిస్తారు కూడా.